ఏదో కఠినమైన నిర్ణయాలు తీసుకోకపోతే దేశాన్ని కాపాడేవాడు ఎవడు లేడు. మోడీ అనేటటువంటి వ్యక్తి లేకపోతే జాతీయ భావం కొరవడినటువంటి ప్రభుత్వాలే సచ్చినాయి ఇదివరకు. చైనా వాడు ఫీల్ అవుతాడు, అమెరికా వాడు ఫీల్ అవుతాడు అని చెప్పేసి ఈశాన్య రాష్ట్రాలు పట్టించుకోకపోవడం, ఈశాన్య రాష్ట్రాలకి తగిన రవాణా సదుపాయాలు కల్పించకపోవడం, కాశ్మీర్ లాంటి చోట్లను వెనక్కి తగ్గి ఉండటం జరిగింది. ఇప్పుడు మోడీ లాంటోడు ఇవన్నీ మొండిగా చేసుకురాగలిగాడు కాబట్టి సాగింది. కానీ ఇప్పుడు దేశ ద్రోహులు కాదు, దేశ శత్రువులు వేసే వ్యూహాల మీద సీరియస్గా దృష్టి సారించాలి. చైనాకి పాకిస్తాన్ ఇచ్చిన పీఓకేలోని ప్లేస్ ఇంకా పూర్తిగా ఆచరణలోకి రాలేదు. అర్జెంటుగా పీఓకేని ఆక్రమించుకు తీరాల, అవసరమైతే అక్కడ అడ్డుపడేటటువంటి శక్తుల్ని అవతలకి తరమాల. లేదు అంటే కనుక అక్కడికి చైనా వచ్చి కూర్చుందంటే మనం వెళ్ళి స్వాధీనం చేసుకోవడం కష్టమవుతుంది భవిష్యత్తులో. అదే ఉద్దేశంతోనే పాకిస్తాన్ నాటకం ఆడుతుంది. నెంబర్ 1 గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. రెండో పక్కన ఏదైతే ఈశాన్య రాష్ట్రాలను కబ్జా చేయడానికి జరుగుతున్నటువంటి కుట్రల వెనకాల చైనా ఉందన్న నిజం మనకు తెలిసిందే. అదే సందర్భంలో ఇప్పుడు బంగ్లాదేశ్లో యూనస్ లాంటి వాడు సహకరిస్తున్నాడని తెలిసిందే. చిట్ట గ్యాంగ్ లాంటి చోట్లన ఇక్కడ మనకి ఈ 7 సిస్టర్ స్టేట్స్కి సంబంధించి ముక్క దగ్గరకు వచ్చేట బంగ్లాదేశ్ టచ్ అయ్యేటటువంటి పార్ట్ దగ్గర ఉన్న ఆ చిన్న చికెన్ నెక్ పార్ట్ని ఎలాగైనా దెబ్బతీస్తే చాలు అనేటటువంటి కోణమే ఇప్పుడు యూనస్ ఉద్దేశం. యూనస్ రైట్ చేసిన కుట్ర కోణం, చైనాకి నేర్పుతున్నటువంటి కుట్ర కోణం. ఆ ముక్కతో పాటు అవతల ఉన్న బంగ్లాదేశ్ ముక్క కూడా లాక్కోండి, అప్పుడు కానీ వాళ్ళకి బుద్ధి రాదు. రెండవది సరైనటువంటి దిశగా అడుగులు పడాల్సి ఉంది. దేశాన్ని ముక్కలు చేయాలి, దేశాన్ని ఆక్రమించుకోవాలనుకుంటే ఒక భయం పుట్టాలి మన పొరుగులో ఉండి మనల్ని మోసం చేయాలనుకునే వాళ్ళకి. అలాంటి ఒక రోజు రాకపోతే ఎప్పటికప్పుడు ఇప్పుడు అమెరికా మీదకి ఎవడు డైరెక్ట్గా యుద్ధానికి పోతున్నాడు? అమెరికాతో శత్రుత్వం బోల్డ్ ఉంది, వాళ్ళ దగ్గరికి పోవట్లేదే. అలాంటి ఒక భయం మన పక్కనున్న పొరుగునున్న శత్రువులకి రావాల్సిన అవసరం ఉంది.